వెల్కమ్ టు టీసెట్. నేను మీ లింగదాస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ తరగతుల్లో భాగంగా మనం ప్యూర్ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్లో ఈరోజు పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్ని చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని ప్రీవియస్ పరీక్షల్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ద పెర్మిటేషన్? ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, పెర్మిటేషన్ ఈజ్ అన్ అరేంజ్మెంట్. ఇవ్వబడిన అక్షరాలని కానీ, ఇవ్వబడిన అంకెల్ని కానీ, ఇవ్వబడిన వస్తువుల్ని కానీ ఒక అరేంజ్మెంట్ చేయడం. అంటే అరేంజ్మెంట్ అంటే పక్కకి, అంటే వాటి యొక్క స్థానాల్ని మార్చడం. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ అనే ఒక పదం ఉంది. సో పెన్ అనే పదంలో పెన్ యొక్క స్థానాన్ని, పి యొక్క స్థానాన్ని మార్చడం కానీ, ఎన్ యొక్క స్థానాన్ని మార్చడం కానీ, ఈ యొక్క స్థానాన్ని మార్చడం కానీ, ఇలా మార్చడం ద్వారా ఏర్పడే అమరికలను ఏమంటారంటే పెర్మిటేషన్స్ అని అంటాం. ఇప్పుడు పెన్, నెక్స్ట్ పిఎన్ఈ, నెక్స్ట్ ఈఎన్పి, నెక్స్ట్ ఈపిఎన్, నెక్స్ట్ ఎన్ఈపి, నెక్స్ట్ ఎన్పిఈ అని ఈ విధంగా మనం రకరకాలుగా కాంబినేషన్ అంటే పెర్మిటేషన్స్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే పెర్మిటేషన్ ఈజ్ ఎన్ అరేంజ్మెంట్ అండ్ కాంబినేషన్ ఈజ్ ఏ సెలెక్షన్. కాంబినేషన్ అంటే ఏంటది? ఒక ఎంపిక. వ్యక్తుల్ని ఎంచుకోవడం కావచ్చు, బంతుల్ని ఎంచుకోవడం కావచ్చు, అంటే వస్తువుల్ని ఎన్నుకోవడం కావచ్చు, మనుషుల్ని ఎన్నుకోవడం కావచ్చు, మనం చూస్తూ ఉంటాం. సో క్వశ్చన్స్లో మనం కనుక గమనించినట్లయితే, ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ ద ఎన్పిఆర్ ఫార్ములా, వాట్ ఈస్ ద ఎన్సిఆర్ ఫార్ములా, వాట్ ఈస్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ డిస్కషన్. సో దీని యొక్క ముందు వీడియోని మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో క్వశ్చన్ ఏమంటారంటే, ఎవాల్యుయేట్ 30 ఫ్యాక్టోరియల్ బై 28 ఫ్యాక్టోరియల్ అంటున్నాడు. సో ఎవాల్యుయేట్ 30 ఫ్యాక్టోరియల్ బై 28 ఫ్యాక్టోరియల్. సో 30 ఫ్యాక్టోరియల్ అంటే 30 ఇంటూ 29 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు మనం. దట్ ఈజ్ 28 ఫ్యాక్టోరియల్. సో 30 ఇంటూ 29 ఫ్యాక్టోరియల్ అంటే 29 ఇంటూ 28 ఫ్యాక్టోరియల్ రాస్తాం. సో దట్ ఈజ్ 28 ఫ్యాక్టోరియల్ అనేది డినామినేటర్లో ఉంది. సో మీకు ఇక్కడ గమనించాక 28 ఫ్యాక్టోరియల్ ఇన్ న్యూమరేటర్ క్యాన్సల్డ్, 28 ఫ్యాక్టోరియల్ ఇన్ డినామినేటర్ ఆల్సో క్యాన్సల్. సో 30 ఇంటూ 29 ఈజ్ అవర్ ఆన్సర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 870. 870 అన్నది మన యొక్క సమాధానం అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. సో ఈ విధంగా మనము 30 ఫ్యాక్టోరియల్ అంటే ఏదైనా ఒక ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి అని అంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అని అర్థం. సో ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే అర్థమైంది. సో ఏదైనా ఒక సంఖ్య యొక్క ఫ్యాక్టోరియల్ అని ఇస్తే దాని యొక్క అర్థం ఏంటంటే ఎన్ అనే సంఖ్య వరకు 1 నుంచి ఉన్న అన్ని సంఖ్యల యొక్క లబ్ధంగా మనం చూస్తాం. సో ఎన్ నుంచి 1 వరకు, ఐ మీన్ డిక్రీజింగ్ ఆర్డర్లో. సో అలా మనం జనరల్గా 30 ఇంటూ 29 ఇంటూ 28 ఇంటూ 27 ఇంటూ అలా రాయడానికి బదులుగా 30 ఇంటూ 29 ఫ్యాక్టోరియల్ రాసాం. సో 29 ఫ్యాక్టోరియల్ 28 ఫ్యాక్టోరియల్ రాసాం. 28 ఫ్యాక్టోరియల్ 28 ఫ్యాక్టోరియల్ వాజ్ క్యాన్సల్డ్. సో యూ విల్ గెట్ 870. ఓకే, ఎంత వచ్చిందండి? 870 వచ్చింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 60p3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 60 పెర్మిటేషన్ ఆఫ్ 3 అంటే? సో మీకు ఆల్రెడీ చెప్పాము, లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో 60p3ని ఏ విధంగా రాస్తామంటే 60 నుంచి, అంటే డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్లని ఒకదాంతో మరొకటి మల్టిప్లై చేయాలి. సో 60 ఇంటూ 59 ఇంటూ 58. ఓకే, సో దీన్ని మీరు ఎవాల్యుయేట్ చేయండి. సో ఎవాల్యుయేట్ చేస్తే ఐ థింక్ సో నేను ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాను ఆన్సర్ అంటే 8 9 72, లాస్ట్ 2 డిజిట్స్ 20 ఉన్నది నా యొక్క ఆన్సర్ అవుద్ది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో ఆన్సర్ విల్ బి 2, సెకండ్ ఆప్షన్. సో మీరు ఎవాల్యుయేట్ చేసుకోండి జాగ్రత్తగా. సో 205320 was the answer. 205320 is the answer. You just multiply this 60 into 59 into 58. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 10c3. ఓకే, సో సాధారణంగా 60p3 అనగానే మనం 60 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్లని ఒకదాంతో ఒకటి మల్టిప్లై చేసాం. ద సేమ్ వే 10c3 అంటే ఏం చేయాలి అని అంటే, సో 10c3 అంటే 10 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్లని మల్టిప్లై చేయాలి. దాంతోపాటు 3 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 1 వరకు ఆ నెంబర్స్ తీసుకోవాలి, మల్టిప్లికేషన్ తీసుకోవాలి. పైనేమో 10 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్,
డినామినేటర్లో 3 ఉంది కదా, సో 3 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 నెంబర్ల యొక్క మల్టిప్లికేషన్, ఐ మీన్ 1 వరకు వస్తుంది. కాబట్టి ఇది ఏమవుతుంది ఇప్పుడు 3 3s 9 అవుతుంది, ఇది 2 4s 8 అవుతుంది, నా 4 3s 12, ఆన్సర్ విల్ బి 120. సో వాట్ ఈస్ ద మీన్ బై 10C3? సో 10C3 ఈజ్ ఈక్వల్ టు 120 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అది 60P3కి అండ్ 10C3కి డిఫరెన్స్ అది. సో ఆ విధంగా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్లోకి వస్తే, బీహార్లోని అన్ని అక్షరాలన్నింటితో ఎన్ని పదాలు ఏర్పరచవచ్చు? బీహార్లోని అన్ని అక్షరాలన్నింటితో ఎన్ని పదాలని ఏర్పాటు చేయవచ్చు? ఇక్కడ మీరు బీహార్ అనే దాంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒకసారి గమనిస్తే, సో 1 2 3 4 5 ఎందుకండి 5 ఉన్నాయి. కాబట్టి ఈ 5 అక్షరాల చేత 5 అక్షరాల పదాలు ఎన్ని ఏర్పడతాయంటే 5 ఫ్యాక్టోరియల్ పదాలు ఏర్పడతాయి. దాన్నే మనం ఏం రాస్తామంటే 5P5గా రాస్తాం. ఇక్కడ మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి, దాని నుంచి ఎన్ని అక్షరాల పదాలని రాయాలి. అన్ని అక్షరాలను ఉపయోగించాలంటే అది ఖచ్చితంగా 5 అక్షరాల పదాలని రాయాలి. సో దట్ మీన్స్ 5P5 అంటే అర్థం 5 ఫ్యాక్టోరియల్ అని అర్థం. అంటే దట్ మీన్స్ NPN అంటే అర్థం NPN అంటే అర్థం n ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఓకే, కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ రాస్తాం. దట్ ఈజ్ 5 into 4 into 3 into 2 into 1. సో 5 4s 20, 23s 60, 62s 120. సో మొత్తం ఎన్ని పదాలు రాయవచ్చు? 120 పదాలని మనము రాయవచ్చు. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. సో ఈ విధంగా టెక్నికల్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా చేస్తే ఈ విధంగా చేస్తాం. సో మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక బీహార్ అనే క్వశ్చన్ ఉంది. రైట్, నేను 4 అక్షరాల పదాలు రాస్తా. నేను రాస్తానండి 4 అక్షరాల పదాలు రాస్తున్నా. సో 4 అక్షరాల పదాలు అంటే ఏ విధంగా రాస్తా మాస్టరు అని అంటే 5 నేనేం చేస్తున్నా 4 అక్షరాల పదాలని మాత్రమే రాస్తున్నా. 5P4గా నేను రాయడం జరుగుద్ది. సో 5P4గా రాయడం అంటే అర్థం ఏంటంటే 5 into 4 into 3 into 2 1 2 3 4 4. సో దీని ఈజ్ ఈక్వల్ టు కూడా 120. అంటే మనం మొత్తం 4 అక్షరాల పదాలు ఎన్ని రాయొచ్చు అంటే 120 రాయవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 3 అక్షరాల పదాలు రాస్తా. ఎన్ని అక్షరాల పదాలు రాస్తున్నాను నేను? 3 అక్షరాల పదాలు రాస్తా. అంటే 5 నేను 3 అక్షరాల్ని మాత్రమే అరేంజ్ చేసుకుంటున్నాను. సో 5P3 అని రాస్తే 5 into 4 into 3 5 4s 20, 23s 60, 60 పదాలని మాత్రమే నేను రాయగలను. ఒకవేళ 2 అక్షరాల పదాలని కనుక రాస్తే 2 అక్షరాల పదాలు కనుక రాస్తే ఐ మీన్ ఇట్ 5 అక్షరాల్లోంచి ఓన్లీ 2 అక్షరాల పదాలను మాత్రమే రాయాలి. ఐ మీన్ BI, BH, BA, BR. సో IB, IH, IA, IR. సో HB, HI, HA, HR ఇలా. ఓకే, సో ఎన్ని రాయగలను నేను అని అంటే 5 into 4 5 4s 20 పదాలని మాత్రమే రాయగలను. సో ఒక అక్షర పదాలు ఎన్ని రాయొచ్చు? ఒక అక్షరం పదాలు ఉంటాయి. అది సింగిల్ వర్మ్. ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఏ ఈజ్ సింగిల్ వర్మ్. సో దట్ ఈస్ 5P1గా రాస్తాను. 5P1 అంటే ఓన్లీ 5. అంటే ఇక్కడ నీకు ఇంకొక విషయం వచ్చింది. NP1 ఈజ్ ఈక్వల్ టు N అని, NPN ఈజ్ ఈక్వల్ టు N ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఓకే, క్లియర్? రైట్. సో ఈ విధంగా 4 అక్షరాల పదాలు రాయమంటే 5P4 తీసుకోవాలి. 3 అక్షరాల పదాలంటే 5 3 అక్షరాలు తీసుకోవాలి 5P3. 2 అక్షరాల పదాలంటే 5P2. ఒక అక్షరం పదం అంటే 5P1. సో దీనిలో 5P4 5P5 అనే ఫార్ములేట్ కాకుండా ఏ విధంగా రాద్దాము? ఇంకొక అప్రోచ్ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు బీహార్ అనే అక్షరాలు ఉన్నాయి. సో బీహార్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో ఒకసారి చూడాలి. 5 అక్షరాలు ఉన్నాయి. నేను 4 అక్షరాల పదాలను రాస్తా. 1 2 3 4 1 2 3 4. సో ఇప్పుడు నేను ఈ స్థానంలో పెట్టడానికి నాకు ఎన్ని అక్షరాలు సూటబుల్ అవుతాయి? 5 అక్షరాలు సూటబుల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నాకు 5 ఛాన్సులు ఉంటాయి 5 అక్షరాలతో. సో 5 ఒక అక్షరాన్ని ఆల్రెడీ వాడేసా.
ఇక మిగిలిన నాకు ఆప్షన్స్ ఎన్ని 4. ఓకే, 5 రెండోది కూడా వాడేసా. సో మూడో అక్షరానికి నాకున్న ఆప్షన్స్ ఎన్ని 3. సో ఇప్పుడు మూడోది కూడా వాడేసా. సో చివరి అక్షరానికి నాకున్న ఆప్షన్స్ ఎన్ని 2. ఇలా 5 × 4 × 3 × 2గా మనం రాయడం జరుగుద్ది. సో ఇప్పుడు ఇందులోనే కండిషన్స్ ఇస్తాడు మనకి, పెర్మిటేషన్స్ ఆఫ్ కండిషన్స్. ఏమని ఇస్తాడు కండిషన్స్ అని అంటే, సో కండిషన్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ బీతో ప్రారంభమయ్యే 5 అక్షరాల పదాలు ఎన్ని? బీతో ప్రారంభమయ్యే పదాలు. వాడు అక్షరాలు మెన్షన్ చేయకపోతే అది 5 అక్షరాల పదం అని అర్థం. బీతో ప్రారంభమయ్యే పదాలు ఎన్ని? ఓకే, మామూలుగా బీహార్ అనే అక్షరాలన్నింటినీ ఉపయోగించి ఎన్ని పదాలు రాయొచ్చు? మనము 120 పదాలు రాయొచ్చు. అందులో బీతో ప్రారంభమయ్యేటి ఎన్ని ఉంటాయి అని అంటే అర్థమైందంటే, బీని తీసుకెళ్ళి ముందు పెట్టేస్తాం. 1 2 3 4 5. సో బీ యొక్క ప్లేస్ ఫిక్స్ అయిపోయింది అండ్ బి అనే అక్షరం మళ్ళీ రాదిగా. ఇక మిగిలిన 4 స్థానాలు. సో 1 2 3 4 4 స్థానాల్లో 4 అక్షరాలను ఇంజెక్ట్ చేయాలి. అంటే 4 × 3 × 2 × 1. సో మొత్తం ఎన్ని? 4 3s 12, 12 2s 24 పదాలు రాయొచ్చు. అంటే బీతో ప్రారంభమయ్యే పదాలు ఎన్ని? 24, 24. ఇప్పుడు నేను అచ్చులతో ప్రారంభమయ్యే పదాలను రాస్తా. ఓకే అండి. సో విచ్ ఈస్ ద టర్మ్స్ అంటే విచ్ ఈస్ ద వర్డ్స్ బిగాన్స్ విత్ ఓవెల్స్. సో అచ్చులతో ప్రారంభమయ్యే ప్రారంభం అయ్యే పదాలు. సో ఏమేమి అచ్చులు ఉన్నాయి ఇక్కడ అని చూస్తే, సో బీహార్లో ఏ అనేది ఒక ఓవెలు, ఐ అనేది ఒక ఓవెల్. అయితే ఐతో ప్రారంభమయ్యే పదాలు ఉంటాయి, ఏతో ప్రారంభమయ్యే పదాలు ఉంటాయి. అంటే ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. కాబట్టి మొత్తము ఈ 5 అక్షరాలు కలిగిన పదంలో సో మొదటగా ఫిక్స్ చేయాల్సింది ఎన్నిటిని అంటే 2 ఫిక్స్ చేస్తాం. 2 దట్ మీన్స్ ఒకసారి ఐని ఒకసారి ఏని, అంటే సేమ్ నెంబర్స్ 2 సార్లు రిపీట్ అవుతాయని అర్థం. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 2 × అని తీసుకుంటా. సో 2 × ఐని ఫిక్స్ చేస్తే లేదా ఏని ఫిక్స్ చేస్తే మిగతాయి 4 అక్షరాలు. సార్ 2 కదా, మిగతాయి 3 అక్షరాలు కదా. మనం ఒక అక్షరం స్థానంలో ఒకదాన్ని మాత్రమే పెట్టగలం. అది ఒకసారి ఐతో స్టార్ట్ అవుద్ది, ఒకసారి ఏతో స్టార్ట్ అవుద్ది. సో అది సేమ్ 4 × 3 × 2 × 1 అనేది రిపీట్ అవుద్ది. కాబట్టి ఇట్ వాజ్ 48గా మనం చూస్తాం, 48. ఓకే, ఇలా రకరకాల కండిషన్స్తో కూడిన ప్రశ్నలు అనేవి మనకు ముందు రావడం జరుగుద్ది. సో మీకు అవగాహన కోసం ఒక బీహార్ అనే ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని మీకు కండిషన్స్ అప్లై చేస్తూ చెప్పడం జరిగింది. సో రకరకాల కండిషన్స్ మనము ముందు డిస్కస్ చేస్తూ వెళ్దాం. నెక్స్ట్, రూమర్లోని అక్షరాల విభిన్న అమరికల సంఖ్య ఎంత? రూమర్లోని అక్షరాల విభిన్న అమరికల సంఖ్య ఎంత? ఇక్కడ చూడండి, రూమర్ అని ఉంది. RUMOUR. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, సో రూమర్ అంటే 1 2 3 4 5 6 మొత్తము 6 అక్షరాలు కలిగిన పదం అది. కాబట్టి ఇది 6P6. ఓకే, సో దాంతోపాటు ఏవైనా అక్షరాలు కనుక రిపీట్ అయితే R and R రిపీటెడ్, U and U రిపీటెడ్, ఆ రిపీట్ అయిన వాటిని డినామినేటర్స్లో ఏం చేయాలంటే కట్ చేయాలి. దట్ ఈజ్ 2 సార్లు రిపీట్ అయింది R, కాబట్టి 2P2 ఇంటూ 2 సార్లు రిపీట్ అయింది U, దట్ వాజ్ 2P2. అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా మనం చూస్తాం. ఆల్రెడీ ద కాన్సెప్ట్ వీడియోలో మీకు వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని అక్షరాల యొక్క ఫ్యాక్టోరియల్ బై రిపిటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ మనము డినామినేటర్లో చూడడం జరుగుతుంది. కాబట్టి 6 × 5 × 4 × 3 × 2 × 1 by 2 factorial. That means 2 × 1 × 2 × 1. So 2 × 1 cancel. So 2 2s are 4, 6 5s are 30, 32s are 60, 63s are 180. మొత్తం ఎన్ని అక్షరాలను రాయొచ్చు మనము?
180 పదాల్ని మనం రాయవచ్చు రూమర్లోని అక్షరాల్ని ఉపయోగించి. సో ఏవైతే రిపీటెడ్ లెటర్స్ ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ లెటర్స్ యొక్క ఫ్యాక్టోరియల్స్ని మనం డినామినేటర్లో తీసుకొని మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ లెటర్స్ యొక్క ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయవలసి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్, లీడర్లోని అక్షరాల్ని ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు. సో ఎల్, ఈ, ఏ, డి, ఈ, ఆర్. సో 1, 2, 3, 4, 5, 6. సో ఇట్ ఈస్ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై. సో ఎల్ సింగిలే ఉంది, సో ఈ మాత్రం డబల్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. ఏ సింగిలే ఉంది, డి సింగిలే ఉంది, ఆర్ సింగిలే ఉంది. ఓన్లీ ఈ వాజ్ రిపీటెడ్ కాబట్టి ఈని 2 సార్లు రిపీట్ అయింది కాబట్టి 2 2 క్యాన్సిల్ చేస్తే 6 5 30, 30 4 120, 123 360. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 360 was the answer. The number of words can arrange from the letters of leader word. ఓకే, లీడర్ అనే పదంలోని అక్షరాల్ని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే 360 విధాలుగా మనము అమర్చవచ్చు. ఓకే, వీ కెన్ అరేంజ్ ద 360 టైప్స్. రైట్, సిగ్నేచర్ పదంలోని అక్షరాల్ని ఎన్ని రకాలుగా అమర్చవచ్చు. సో ఫస్ట్ యూ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ లెటర్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So it is a 9 factorial clearly. So 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 by. If any letters are repeated, observe చేద్దాం మనం. సో ఎస్ అనేది సింగిలే ఉంది, ఐ ఆల్సో సింగిల్ ఉంది, జి ఆల్సో సింగిల్ ఉంది, ఎన్ ఆల్సో సింగిల్ ఉంది, ఏ ఆల్సో సింగిల్, టీ ఆల్సో సింగిల్, సో యూ ఆల్సో సింగిల్, ఆర్ ఆల్సో సింగిల్, ఈ ఆల్సో సింగిల్. కాబట్టి దెర్ ఈజ్ నో రిపీటెడ్ వర్డ్స్. సో ఒక్క లెటర్ కూడా మనకి రిపీట్ కాలేదు సిగ్నేచర్ అనే వర్డ్లో. కాబట్టి దీని యొక్క వాల్యూ ఇది అవుతుంది. రైట్, సో ఏమవుతుందో చూద్దాం. సో 5 2s 10, 10 3s 30, 120, 126 720. సో 720 ఇంటూ 7 0, 7 2s 14, 7 7s 49 అంటే 50 40, 8 9 72, లేదంటే ఇండివిజువల్గా చేస్తే 8 0, 8 4s 32, 8 0 0 అండ్ 3, 8 5s 40. సో 40,320 ఇంటూ 9 0, 9 2s 18, సో 9 3s 27, 9002 9 4 36, 3,62,880. 8 9 8s 72 2s 144, 144 2s 2880 అండ్ 7 42. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సిగ్నేచర్ పదంలోని అన్ని అక్షరాల అమరికల సంఖ్యని ఎంత? సో సిగ్నేచర్లో ఎన్ని అక్షరాలని ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 ఫ్యాక్టోరియల్ బై ఏమైనా రిపిటేషన్స్ ఉన్నాయా? ఎస్ ఒకటే వర్డ్ ఉంది, ఐ కూడా ఒకటే వర్డ్ ఉంది, జీ ఒకటే వర్డ్ ఉంది, ఎన్ ఒకటే ఉంది, ఏ ఒకటే ఉంది, టీ ఒకటే ఉంది, యూ ఒకటే ఉంది, ఆర్ ఒకటే ఉంది, ఈ ఒకటే ఉంది. దెర్ ఈజ్ నో రిపిటేషన్ వర్డ్స్. కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ కనుక మనం చూసినట్లయితే, సో మీరు లెక్క పెట్టుకొని 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 వస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ 3,62,880 లాగా వస్తుంది. అది ఎక్కడ కూడా మనకు ఆప్షన్ లేదు కాబట్టి దట్ ఈస్ అ వాల్యూ ఆఫ్ నన్ ఆఫ్ దిస్. కాబట్టి ఈ వాల్యూ మీరు ఎవాల్యుయేట్ చేసి చూడండి, మనకు నన్ ఆఫ్ దిస్ అనేది ఆప్షన్గా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ చూస్తే డాటర్లోని పదాల్లోని అచ్చులు ఎప్పుడూ కలిసి ఉండే విధంగా అన్ని అక్షరాలతో ఎన్ని పదాలను ఏర్పరచగలం? సో అచ్చులు ఏం చేస్తున్నాం, మనము కలిపి ఉంచుతున్నాం. సో అచ్చుల్ని కలిపి ఉంచడము అనే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాము. మనం ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్, సో డాటర్లో డి, ఏ, యు, జి, హెచ్, టి, ఈ, ఆర్. సో ఇవి అక్షరాలు.
సో అచ్చులు ఏమున్నాయి చూద్దాం. AEIOUల్ని అచ్చులు అంటాం. AEIOU ఆర్ ద ఓవెల్స్. సో AEIOUలు ఏమున్నాయి చూద్దాం. సో A ఒకటి ఉంది, U ఒకటి ఉంది, E ఒకటి ఉంది. అవి మూడు ఎప్పుడు కూడా కలిసి ఉండాలంట. అంటే AUE అనే మూడు ఎప్పుడు వచ్చినా సరే కలిసి రావాలి. ఆ తర్వాత ఉన్న ఏమున్నాయిగా DGHTR. ఇప్పుడు ఈ మూడు కలిసి ఉన్నాయంటే ఈ ముగ్గురిని కూడా ఒక్కరిగాని లెక్క పెట్టాలి. కాబట్టి ఇది ఒక అక్షరంగా తీసుకోండి. 1 2 3 4 5 6 అంటే అర్థం ఇక్కడ 6 ఫ్యాక్టోరియల్ అని అర్థం. రిపిటేషన్స్ ఉన్నాయా? నో రిపిటేషన్స్. మళ్ళీ ఇందులో మూడు ఒకే చోట రావాలి. కాకపోతే మూడింటి యొక్క అరేంజ్మెంట్ కూడా మారచ్చు కదా. కాబట్టి మనం తీసుకున్న అచ్చులన్నీ ఒకే చోట తీసుకున్నాము, మూడింటిని ఒకే లెటర్గా కన్సిడర్ చేశాము. కానీ ఈ మూడింట్లో ఒకదానితో ఒకటి మళ్ళీ అరేంజ్మెంట్ మారుద్ది. సో మూడింటి యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా మారుద్దంటే 3 ఫ్యాక్టోరియల్గా మారుద్ది. కాబట్టి ఆన్సర్ ఏమవుద్ది? 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 6 5s are 30, 34s are 120, 360, 720 అండ్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దట్ ఈస్ 6 0 12 RL 42 4320 ఈజ్ అవర్ ఆన్సర్. సో వాట్ ఈస్ ఆన్సర్? 4320 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనము ఆన్సర్ని ఐడెంటిఫై చేసాం. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అచ్చులన్నీ ఒకే చోట ఉండాలి అంటున్నాడు. కాబట్టి ఎన్ని అచ్చులు ఉన్నాయో అన్నింటినీ ఒక చోట తీసుకొని దాన్ని ఒకటే ఒక లెటర్ లాగా అప్లై చేస్తే, సో ఫస్ట్ లెటర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సో మొత్తం 6 లెటర్స్గా తీసుకుంటాం మనం 6 ఫ్యాక్టోరియల్. సో మూడింటిని ఒకే చోట తీసుకున్నాం కాబట్టి ఈ మూడింటి యొక్క ఫ్యాక్టోరియల్ని కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరుగుద్ది. అంటే ఈ విధంగా మనకి పెర్మిటేషన్స్లో ఆ కండిషన్స్ని బట్టి మన క్వశ్చన్ యొక్క స్వభావం మారుతూ వస్తూ ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, డైరెక్టర్లోని అన్ని అక్షరాలతో అచ్చులన్నీ ఒకే చోట వచ్చే విధంగా ఎన్ని పదాలని ఏర్పాటు చేయవచ్చు? ఫస్ట్ ఇందులో అచ్చులు ఏమున్నాయి చూద్దాం. సో I, E, O. సో ఏమున్నాయండి? I, E, O అనే 3 అచ్చులు ఉన్నాయి. కాబట్టి వీటిని ఒకే చోట తీసుకుంటాం. ఇక మిగిలిన ఏంటి అని చూస్తే D1, R1, C1, T1, R1. సో అచ్చులన్నింటినీ ఒకే చోట పెట్టాం కాబట్టి ఇదంతా ఒకటే ఒక పదం. 1 2 3 4 5 6. సో ఇట్ ఈస్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ అచ్చులన్నింటినీ కూడా ఒకదానితో ఒకటి ఇంటర్చేంజ్ చేస్తూ అమర్చవచ్చు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై, ఎందుకు బై అంటున్నాను? ద ఆర్ వాజ్ రిపీటెడ్ ట్వైస్లీ కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. చూడండి ఒక్కొక్కటి నిశ్చితంగా మనం చూస్తే అక్షరాల యొక్క సంఖ్య ఆధారంగా ఒక ఫ్యాక్టోరియల్, అచ్చుల్ని కలపడం ద్వారా అచ్చుల సంఖ్యతో ఒక ఫ్యాక్టోరియల్, బై రిపీటెడ్ లెటర్స్తో మరొక ఫ్యాక్టోరియల్. కాబట్టి 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1. సో 2 2 క్యాన్సిల్. సో మీకు ఇందాక తెలుసు 6 ఫ్యాక్టోరియల్ యొక్క వాల్యూ 720 అని. అంటే మీరు 10 ఫ్యాక్టోరియల్ వరకు వాల్యూస్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. కాబట్టి 720 ఇంటూ 3 మనం రాస్తాం. 720 ఇంటూ 3 0 3 6 3 21 2160 ఇస్ అన్ ఆన్సర్. ఓకే. సో డైరెక్టర్లోని అన్ని అక్షరాలతో అచ్చులన్నీ ఒకే చోట ఉండే విధంగా ఎన్ని పదాలు ఏర్పరచవచ్చు అంటే 2160 పదాలని ఏర్పరచవచ్చు. ఇలా మనకి ఆ పదాల యొక్క అమరికలో రకరకాల కండిషన్స్ ఆధారంగా మన క్వశ్చన్ యొక్క స్వభావం మారిపోతూ ఉంటుంది. సో మోస్ట్లీ రిపీటెడ్గా వస్తున్న కండిషన్స్ ఏముంటాయి అనేది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం చర్చిద్దాం. సో ముందుగా ఇవైతే అంటే ఒక అక్షరాలను ఉపయోగించి వివిధ రకాల అమరికల్ని ఏ విధంగా చేయవచ్చు అన్నది మనం ఈ క్లాస్ ద్వారా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.